భద్రాద్రి వెళ్దాం. భద్రాద్రితో మొదలు పెడితే భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారిని ఉచితంగా దర్శించుకునే అవకాశం కల్పించింది. అయితే ప్రతి మంగళ బుధ గురువారంలో వీలు కల్పించారు ఆలయ అధికారులు. దాదాపు రోజుకు 3 రోజుల్లో 4 నుంచి 5 గంటల వరకు కూడా ఈ ఉచిత దర్శనం ఇస్తున్నారు. అటు విఐపీలకు ముఖ్య దినాల్లో పండుగ వేళలో ఉచిత దర్శనం అంటూ ఈవో స్పష్టం చేశారు. ఇది మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం దక్షిణ అయోధ్యగా పిలువబడుతోంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు 100 రూపాయల టికెట్, అలాగే 500 రూపాయల టికెట్ దర్శనం కల్పిస్తూ ఉచిత దర్శనం కూడా ప్రజలకు అందిస్తున్నటువంటి నేపథ్యంలో భద్రాచలంలోని స్థానికంగా ఉన్నటువంటి ప్రజల కోసం ఉచితంగా వారికి వారంలో 3 రోజుల పాటు మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజుల్లో కూడా సాయంత్రం పూట 4 నుంచి 5 గంటల వరకు తమ భద్రాచలం స్థానిక భక్తులకు ఉచితంగా కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో వీరు ఉచిత దర్శనానికి వచ్చే ముందు తనకు సంబంధించినటువంటి స్థానికతను గుర్తించినటువంటి ఓటర్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, అలాగే పాన్ కార్డు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, స్థానికతను తెలిపేటువంటి ఈ యొక్క గుర్తింపు కార్డు జిరాక్స్ తోటి ఆలయానికి వచ్చినట్లయితే ఉచితంగా దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి నిన్న ఆలయ ఈవో రమాదేవి తెలియజేసినటువంటి నేపథ్యంలో ఇందుకు కొంత భక్తుల నుండి ఈ ఉచితంగా వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారి నుండి భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క ఉచిత దర్శనం సాయంత్రం వేళల్లో కాకుండా ఉదయం సమయాల్లో కల్పించినట్టయితే ఆధ్యాత్మికతకు అర్థం ఉంటుందని చెప్పేసి ఈ యొక్క భక్తుల్లో భిన్న వాదన వినిపిస్తోంది. ఈ తరుణంలోనే సమయపాలన లేకుండా ఈ యొక్క ఉచిత దర్శనాన్ని భద్రాచలం స్థానికంగా ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సమయపాలన లేకుండా ఉచిత దర్శనం కల్పించినట్లయితే వారి యొక్క వీలును పట్టి కూడా వచ్చి దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సమయపాలన పాటించడం వల్ల అధికంగా భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రద్దీ కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క సమయపాలన లేకుండా ఉచిత దర్శనం కల్పించాలని చెప్పేసి కూడా మరికొంత భిన్నవాదన వినిపిస్తోంది వరుణ్. రైట్. అయితే ఉచిత దర్శనానికి సామాన్య భక్తులు ఎంతమంది వచ్చే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు? వారికి అంటే ఎక్కువగా ఉచిత దర్శనం కాబట్టి ప్రతిరోజు ప్రతి 3 రోజులు ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఆలయ అధికారులు? శ్రీనివాస్, అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే వారు స్థానికంగా ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో నిరంతరం వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే వారికి కూడా పనుల నిమిత్తం అవకాశం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. వారికి వీలున్నటువంటి సమయాల్లోనే ఈ యొక్క ఉచిత దర్శనాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వచ్చేటువంటి భక్తులకు సమయపాలన లేకుండా ఉదయం సమయాల్లోనే ఎక్కువగా భక్తులు రామాలయానికి దర్శనం కోసం వస్తూ ఉంటారు. వారికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి భక్తుల నుండి భిన్నవాదన వినపడుతున్న నేపథ్యం ఉంది. అలాగే ఈ యొక్క 3 దినాల్లో కూడా ముందుగాని ఎప్పుడైనా కూడా విశిష్టత ఉన్నటువంటి ప్రత్యేక పూజలు కావచ్చు, లేకపోతే విఐపీలు వచ్చేటువంటి ఉండొచ్చు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్న సమయాల్లో భక్తులకు ఈ యొక్క అవకాశం ఉండదని కూడా రామాలయ అధికారులు తెలియజేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క భక్తుల తాకిడి కూడా నిరంతరం 3 రోజులే కాకుండా సమయపాలన 4 నుంచి 5 గంటల వరకే కాకుండా ఈ యొక్క నిరంతరం వారం రోజుల్లో కల్పించినా కూడా భక్తుల దర్శనార్థం వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ యొక్క దర్శనం ఉచిత దర్శనం ఏదైతే ఉందో వారికి కావలసినటువంటి సమయాల్లో ఉదయం పూట వచ్చేవాళ్ళు ఉదయం పూట వస్తారు, సాయంత్రం పూట వచ్చేవాళ్ళు సాయంత్రం పూట వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే వారు సమయపాలన లేకుండా అలాగే వారంలో 3 రోజులే కాకుండా నిరంతరము కొనసాగించినట్టయితే భక్తులకు వీలుంటుందని చెప్పేసి భిన్నవాదన భక్తుల నుంచి వస్తున్నటువంటి నేపథ్యం ఉంది వరుణ్. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్.